హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుదేవాయ నమః. పామరత్వము పారద్రోలన్నా విద్యలేమిచే మానవత్వము వ్యర్థమగునన్నా జ్ఞానమార్జన చేసి మనుజుడు దేవుడై వెలుగొందవలయును. జ్ఞానమేమియు లేక ఉండిన ఘోర దుర్గతి కలిగి తీరును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మనలో అనేక జన్మలుగా అజ్ఞానం, పామరత్వం, సత్యాసత్యాలు తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో ఉన్నాం. దాన్ని మనం పారద్రోలాలి. ఎందుకు ఈ అజ్ఞానం అంటే విద్య లేకపోవడం చేత. విద్య అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకోలేని అజ్ఞానం వల్ల మానవత్వం కాస్త వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ మానవ జన్మ అతి శక్తివంతమైంది, బలవంతమైంది అయి ఉండడం చేత, దీనిలో పరమాత్మ ప్రకాశం ప్రతిఫలిస్తూ ఉండడం చేత ఈ శరీర ఇంద్రియాలన్నీ పనులు చేయగలుగుతున్నాయి అని గుర్తించకుండా ఈ దేహమే నేను అనుకుంటూ, ఈ జగత్తేలోని విషయాలే శాశ్వతాలు అనుకుంటూ అనేక జన్మలుగా అజ్ఞానం అనేటువంటి పామరత్వంతో మునిగి ఉన్నాం. ఇప్పుడు సద్గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకో. ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకొని నిత్య వస్తువును ఆశ్రయించి ఉండగలిగేటువంటి విద్య సద్గురే నీకు అందిస్తారు. ఆ విద్య లేకపోతే మానవత్వం కలిగి కూడా వ్యర్థమే ఈ జీవితం. అందుచేత సద్గురువుని ఆశ్రయించి జ్ఞానము ఆర్జన చేసి మనుషుడు జ్ఞానాన్ని సంపాదించాలి. ఆల్రెడీ మన దగ్గర జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ఏమైపోతుంది? అజ్ఞానమై, అన్య వస్తు విషయ జ్ఞానమై, ఆ అన్య వస్తువులే నాకంటే నా చేత తెలియబడే విషయ వస్తువులే గొప్పవనేటువంటి మోహంలో ఉన్నాం. అంచేత మన దగ్గర జ్ఞానం ఉన్నా అది అజ్ఞానమై ఉండడం చేత ఆ జ్ఞానం మనల్ని బంధిస్తోంది. అదే సుజ్ఞానం అయితే, సుజ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది శాశ్వతమో దానిని ఎరిగితే, ఆ అటువంటి జ్ఞానాన్ని గనుక మనం సంపాదిస్తే మానవుడు దేవుడైపోగలుగుతాడు. దేవుడు నిత్యుడు, సత్యుడు, శాశ్వతుడు, ఆనంద స్వరూపుడు కదా. అట్టి నిత్య సత్య ఆనంద స్వరూపమైన దైవత్వాన్ని మానవుడు ఎప్పుడు పొందగలుగుతాడు అంటే, ఈ జగత్తులో దృశ్యమానమవుతున్న ఈ జగత్తు యొక్క సత్యత్వమేదో, వీటికి ఆధారమైనటువంటి శాశ్వతత్వమేదో సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందగలిగితే ఇప్పుడు ఈ మానవుడే దేవుడే వెలిగి ఉండగలడు. జ్ఞానం అన్నది లేదనుకో, ఇక ఘోర దుర్గతి కలిగి తీరును. సత్య జ్ఞానం నువ్వు పొందకపోతే అసత్య జ్ఞాన మోహంలో మానవ జన్మ నుంచి దిగజారిపోయి ఘోరమైన దుర్గతి పాలైపోతావు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మ దొరికినందుకు సత్య జ్ఞానాన్ని ఆర్జించి మానవత్వాన్ని మాధవుడిగా మార్చుకో. అప్పుడు ఘోర జన్మ పరంపరలో పడిపోయే ఘోర దుర్గతి నుంచి నువ్వు బయటపడగలుగుతావు. కాబట్టి తత్వసారాన్ని తెలియచెప్పేటువంటి సద్గురువుని ఆశ్రయించిన ఆయన, ఎప్పుడైతే సద్బోధన ఆశ్రయించావో అప్పుడు నీ మానవత్వానికి దివ్యత్వం సిద్ధిస్తుంది అని హెచ్చరిక చేస్తూ బోధించినటువంటి శ్రీ సద్గురు వరేణ్యులకు అనేక వందనములు. హరి ఓం నమః.